హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఈరోజు మీ ముందుకి ఇంకో మంచి వీడియోతో వచ్చేసాను. సో ఇది వచ్చేసి క్రిస్టల్ వాక్. నాకైతే ఫస్ట్ టైం చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. సో మేమైతే మెట్రో ఎక్కేసి గీవాన్ ఐలాండ్కి వెళ్ళిపోయాము. ఎట్లాగో ఐలాండ్కి వచ్చాము కదా అని చెప్పి అక్కడున్న వాటర్ కెనాల్ని అయితే చూడ్డానికైతే మేము బ్రిడ్జ్ క్రాస్ చేసేసి బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి బ్రిడ్జ్ పైన నుండి వ్యూ. అసలు వాటర్ కెనాల్ ఎంత బాగుందో. మేమైతే స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళిపోయామన్నమాట. అలాగా ఈవినింగ్ టైమ్స్లో ఆ వాటర్ కెనాల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని టైం పాస్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. నాకైతే అసలు చాలా నచ్చేసింది ఈ ప్లేసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఖతార్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అనేవి కూడా వీళ్ళు మంచిగా ఇట్లాగా బోర్డ్స్ పెట్టేసుకున్నారు. సో మనం నడుస్తూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే హాఫ్ మూన్ కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఖతారీ కన్స్ట్రక్షనే హాఫ్ మూన్ టైప్లో చేశారు. అది నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మేమైతే అక్కడ ఫొటోస్ కూడా దిగేసాము. భలే ఉన్నాయి అసలు ఆ లొకేషన్స్ అయితే. ఆ వాటర్ చూసారా, బ్లూ షేడ్ పెట్టేసి. లైటింగ్స్ అవన్నీ నేనైతే 360 డిగ్రీస్లో ఒకసారి కెమెరా తిప్పేస్తాను, చూడండి మీరే కావాలంటే. సరదాగా అసలు ఈ బిల్డింగ్కి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి అని చెప్పి అట్లాగా ఒక బిల్డింగ్ అయితే మేము లెక్క పెట్టామన్నమాట. సో అది ఇప్పుడు నేను చూపించిన బిల్డింగ్ అంటే కొంచెం చిన్న బిల్డింగే అనమాట, అబ్రాజ్ బే అని. సో దానికి లెక్క పెడితే 35+ ఫ్లోర్స్ వచ్చాయి. మరి వీటికి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో తెలీదు. చాలా భయం వేసింది దాని కింద నుంచోవాలన్నా కూడా నాకు. ఈ లైటింగ్స్ చూసి నేను ఏదో ఫంక్షన్కి వచ్చిన వైబ్స్ అయితే వచ్చేసాయి నాకు. సో ఒక్కసారి ఇక్కడ నుండి చూసి ఆ వాటర్ని కిందకి చూశాను నేను. నాకైతే గుండె దమాలనిపించింది. ఇక్కడ నుండి పడిపోతే నా పరిస్థితి ఏంటి అనిపించింది. అది చూడడానికి స్విమ్మింగ్ పూల్లా ఉంది, కానీ అది వాటర్ కెనాల్. అంటే ఏంటంటే సముద్రంలోంచి స్ప్లిట్ చేసిన వాటర్ అన్నమాట అది. సో చాలా లోతుగా ఉంటుంది, మనకు తెలీదు. పైన మాత్రం అట్లా కనబడుతుంది. సో బ్రిడ్జ్ అనేది క్రాస్ చేసేసిన తర్వాత మేమైతే చూసారా, ఇది కొంచెం బీచ్ సైడ్లా ఉంది కదా, సో అటు సైడ్కి వెళ్ళిపోయామన్నమాట మేము. అది కూడా క్రాస్ చేసేసుకొని మధ్యలో వెళ్తుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడ్డాయి, భలే క్యూట్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ఇవి బంతిపూలు అనుకున్నాను, కానీ కావు, వేరే ఏంటో మరి కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము క్రిస్టల్ వాక్ అయితే ఎంటర్ అయిపోయామండి. అసలు మనం వచ్చిందే ఈ డెస్టినేషన్ కోసము. నాకైతే కళ్ళు చెదిరిపోయాయి అనమాట చూడగానే. అసలు ఏంటి ఇంత బాగుందా అనిపించింది. ఇదైతే ఖతార్లో న్యూగా స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఫ్లోర్లో క్రిస్టల్ సెట్టింగ్ పెట్టారనమాట. వీళ్ళ థీమ్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఫ్లోర్ మీద ఆ గ్లాస్ కింద వీళ్ళు చేయాలనుకున్న క్రిస్టల్ వర్క్ అయితే చూపించేశారు. అసలు అది దగ్గర నుండి చూస్తే మీరు నమ్మరు, కానీ ఎంత షైనీగా, అసలు అవి రియల్ క్రిస్టల్స్ అన్నమాట. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మనకి చాలా ఖర్చు అయిపోతుంది. వాళ్ళు టూరిజం కోసము ఎంత స్పెండ్ చేసి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వెళ్ళే కొద్దీ ఒక్కొక్క థీమ్ కానీ మీరే చూడండి కావాలంటే. మళ్ళా వీటిని ఇవి పాడవ్వకుండా క్లీన్ చేయడానికి అప్పటికప్పుడు క్లీన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఆ గ్లాసెస్ క్లీన్ చేస్తూనే ఉంటారు. ఈ బుడ్డి క్రిస్టల్ వర్క్స్ చూసి నేనైతే భలే ఎగ్జైట్ అయిపోయానమాట. నాకైతే చిన్నపిల్లలా అనిపించింది. క్రిస్టల్ వర్క్ మళ్ళీ కింద ఒక్కటే కాదు, పైన కూడా ఎట్లా సెట్ చేసుకున్నారు చూడండి అసలు.
నేనైతే దాని మీద నడవడానికి కూడా భయపడ్డాను. కానీ అందరూ దాని మీద ఈజీగా నడిచేస్తున్నారనమాట. నార్మల్‌గా ఫ్లోర్ మీద ఎట్లా నడుస్తారో అట్లాగా. దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటి తెలుసా మనకి? ఔట్‌డోర్ ఏసీస్ అన్నమాట. ఇదొచ్చేసి మనకి ఆ పర్ల్ ఐలాండ్ మొత్తం ఎట్లా ఉంటదని చెప్పి క్రిస్టల్ కన్‌స్ట్రక్షన్ చేసి చూపిచ్చారు. అసలు దగ్గర నుండి చూడగానే నాకు భలే అనిపిచ్చేసింది. చాలా బావుంది. మంచి కన్‌స్ట్రక్షన్ వీళ్ళది. మంచిగా ఖర్చు పెట్టుకుంటారు. స్పెండ్ చేసుకుంటారు టూరిజం మీద అసలా. మధ్యలో మీకు స్పేసెస్ కనబడుతున్నాయి కదా! ఇవి ఔట్‌డోర్ ఏసీస్ అన్నమాట. అసలు చల్లగుంది నాకు ఆ స్పేస్ మొత్తము. నేను అలసిపోయి వెళ్ళి పక్కన కూర్చున్నాను తిరిగి తిరిగి. ఆ చల్ల గాలికి. ఇది మొత్తం ఏంటంటే మనకి సీలో ఉన్న ఫిషెస్ ఆ థీమ్ పెట్టారన్నమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నాకు ఫన్నీగా అయితే ఒక థీమ్ అనిపించింది. ఏంటంటే ఇవి ఫ్రాగ్స్ పెట్టారు వీళ్ళు. దీన్ని చూడగానే నాకు కామెడీగా అనిపించింది. ఇంకా తిరిగి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయన్నమాట. ఫైనల్లీ అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి బయటికైతే వచ్చేసామన్నమాట. సో బయటికి వస్తే మళ్ళీ ఆ వాటర్ని చూస్తేనేమో వెళ్ళబుద్ధి కాదు. అట్లా అని అక్కడ ఉండలేము కదా. వాటర్ని అయితే చూడండి ప్లెజెంట్గా అనిపిస్తుంది వాటర్ని చూస్తే నాకు ఎక్కడైనా. మాకైతే నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అన్నమాట. నాకైతే వాటర్ దాహమయ్యి మెట్రో స్టేషన్‌లో వాటర్ కొనుక్కుందామని చూస్తే ఒక 2-3 ఇయర్స్ బేబీ తాగుతది చూడండి అంత సైజులో ఉంది వాటర్ బాటిల్. ఇది 25 రూపీస్ ఇది. ఇక్కడ రేట్లు అలా ఉన్నాయి. సో దొరికిందేలే వాటర్ అని చెప్పి తాగేసి పక్కనే కొంచెం గ్రాసరీస్ అవసరమైనవి తీసేసుకున్నాము. అక్కడ బన్ తీసేసుకొని తినేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.